welcome, Dr. Mathur, welcome. Happy Dasra. Happy Dasra. Happy Dasra. Happy boss. Being an elder Ek person, yes, they have sent me. Yeah, why not? This is the first thing. Dasara, happy Dasara. Okay. Your house is like a palace nowadays. No. Really, I am. So, welcome. Yes, Kumar. So, how are you? Yes. After a long time, we are meeting. Yes. Wow. Oh, happy Dasara. Thank you. Yeah, welcome. Thank you. Dr. Reddy, Ellen Reddy. Welcome. So, happy Dasra. Happy Dasra. Ale Bule. Thank you for cordial invitation. Yes. Cordial invitation. Oh, thank you. Thank you. Yeah, happy Dasra. Welcome to India. Thank Oh. you. Happy Dasra. Ale Bale. Happy Ale Bale. Nice. Yes. Nice. Satnarayan, Dr. Satnarayan. Welcome. Halay Balay. Happy Dasra. Thank you. Same to you. Most happy Dasra. Nice. Welcome. Happy Dasra. Oh, thank you. Same to you. Dr. Shivaya. Welcome. First time you are coming to my house. Welcome. Happy Dasra. Wish you the same. Thank you. Same to you. Oh, Dr. Pando, how are you? Thank you. Happy Dasra. अरे कितना अच्छा मिलन है, लोग आए हैं. Happy Dasra. So nice. Thank you. Alay Balay. Happy Dasara. Photo. ఇట్లానే అందరూ ఎప్పుడు పిలుస్తూ ఉండండి ప్రజా. అది 1966 సరిగ్గా 59 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనతో ఈ సమావేశం ప్రారంభమైంది. అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగర సరిహద్దుల్లో రాజేంద్ర నగర్ అనే చోట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్భాగంగా ఈ పశువైద్యశాల కళాశాల ఉండేది. అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి కళాశాల అది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ తెలంగాణలో వేరే ఇంకొక అటువంటి కాలేజీ లేదు. పశువైద్య కళాశాలకి నలుమూలల నుంచి, కాబట్టి ఇది ఒక రిహాబిలిటేషన్ సెంటర్. ఎవరైతే డాక్టర్ కావాలనుకున్నారో వాళ్ళకి అది ప్రత్యామ్నాయంగా పనికొస్తూ ఉండేది. ఎందుకంటే ఎంబీబీఎస్ దొరికినంత మాత్రాన ఎవరు కూడా కళలు చెరిగిపోయినాయి కదా అని కన్నీరు కాలేదు. బంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక చక్కని పాట పాడాడు, రాశాడు, పాడాడు, బాణీ కట్టాడు. మౌనమే నీ భాష ఓమోగ మనసా అని. అందులో ఏమంటాడంటే, కళలెన్నో కన్నావు, కళలైనప్పుడు కన్నీరు అవుతావని. కానీ మన వాళ్ళు ఎవరు కూడా కన్నీరు కాకపోగా హుషారుగా రెక్క ఎత్తుకొని ఇక్కడికి వచ్చి చాలా హాయిగా 5 సంవత్సరాలు ప్లస్ 19 ఈ తెలంగాణ ఉద్యమం వల్ల ఇంకో 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అక్కడ గడిపామన్నమాట. అయితే ఇది పశువైద్య కళాశాలలో ఇట్లాంటి వారికి ఆశ్రమం దొరికేది. ఈ సందర్భంలో నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక మాట అంటాడు. ఏంటంటే, నేను కూడా మా నాన్నగారి లాగా డాక్టర్ కావాలనుకున్నాను. పక్కవాడు అడుగుతాడు, మీ నాన్నగారు డాక్టర్ అండి? కాదండి, ఆయన కూడా కావాలనుకునేవాడు అంటాడు. అట్లనే మనం అంతా కూడా డాక్టర్లు కావాలనుకున్నాము, కాలేకపోయాము. కానీ డాక్టర్లు అయితే అయ్యాం. కానీ పేరు పక్కన డాక్టర్ అనేది తప్పకుండా ఉంది. అది మనకు కావాల్సినటువంటి అదే ఆకర్షణతోనే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ విధంగా
రాష్ట్రం నలుమూలల నుంచి ఇప్పుడంటే కొంచెం పెరిగాం మనం, ఒక 6 పక్షులు బయలుదేరి ఈ కళాశాలకు వచ్చినాయి. ఈ 6 పక్షులు ఎవరయ్యా అంటే ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్నారు 6 పక్షులు, ఒక ఆయన తప్ప మిగిలిన వారందరూ ఉన్నారనమాట. ఏ శుభముహూర్తంలో వీళ్ళు వచ్చారో, ఎప్పుడు కలిశారో, ఏ విధంగా కలిశారో, ఎక్కడ కలిశారో ఇప్పటికి నాకు గుర్తులేదు, వాళ్ళకు కూడా బహుశా గుర్తుండకపోవచ్చు. ఆయాచితంగా కలిసిపోయాము. కలిసి పాలలో నీరులాగా, నీటిలో పాలలాగా కలిసిమెలిసి బతకటం ప్రారంభించాం. అయితే ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని కొన్ని రాగాలు తీసుకుంటూ ఈ 6 పక్షులు చాలా ఒకరికొకరు తోడై 1966 నుంచి అక్టోబర్ 5, 2025 వరకు కలిసి మెలిసి తోడు నీడగా రాగానురాగాలతో అందరికీ అనురాగంతో కలిగేలా 59 సంవత్సరాలు చదువులైనాయి. ఈ మధ్యలో తెలంగాణ ఉద్యమం వచ్చింది, 2 సార్లు ఈ ఉద్యమం జరిగింది. తెలంగాణ స్వాతంత్రం వచ్చింది, పెళ్ళిళ్ళు జరిగినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, భార్యా విధేయులైనారు. తర్వాత ఉద్యోగరత చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి విడిపోయాం. అయినా కూడా ఈ సంబంధం అనేది ఎప్పుడు కూడా మర్చిపోలేదు. చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. చాలా మంది కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే అది సెండ్ ఆఫ్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ అవుతుందో అదే ఫేర్వెల్ వాళ్ళకి. కానీ ఈ 6 పక్షులు మాత్రం ఎక్కడున్నా ఒకళ్ళనొకళ్ళు కలుసుకుంటూ, మాట్లాడుకుంటూ, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ, అదే విధంగా ఉద్యోగ విరమణ తర్వాత కూడా అడపాదడపా కలుస్తూ ఏదో కాస్తంత కళాపోషణ చేసుకుంటూ ఇట్లా వస్తూ వచ్చారనమాట. అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ వృత్తిలో కూడా, ఏ విద్యలో కానీ, ఏ ఉద్యోగంలో కానీ ఎవరికి వారు చూసుకోవటమే తప్ప కలిసి ఈ విధంగా సమావేశమై వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళకున్నటువంటి అనుభవాలు పంచుకుంటూ ఇంత ఆనందంగా ఉండగా ఎవరిని మనం చూడం. అయితే ఈ కలిసినప్పుడు మనం ఎక్కువగా గత స్మృతులు, కాలేజీలో వీడు ఇట్లా చేసేవాడు, కాలేజీలో సావర్కర్ అట్లా చేసేవాడు, ఈ డాక్టర్ అట్లా చేసేవాడు, జోషి ఇట్లా చేసేవాడు చెప్పుకుంటుంటే ఒక్కసారి మళ్ళీ ఆ 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మనకు వయసు తగ్గి యవ్వనం వస్తుందన్నమాట. అంటే ఏమాత్రం అరమరికలు లేకుండా నిజమైన స్నేహితుల్లాగా ఉన్నది కేవలం వీళ్ళే. అందుకే వీళ్ళు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటే వీళ్ళే దానికి ప్రతీకలు. దమ్ చూడెంగే లేకిన్ హమ్ చూడెంగే నహీ, ఇది వాళ్ళ ఒక నీతి వాక్యం. ఎప్పటికైనా సరే కలిసి ఉండాలని. ఈ 6 గరుడ పక్షులు సామాన్యమైనవి కాదు. అందరూ గ్రంథసాంగులు, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు అతిరథ మహారథులు. వీరు ముందు పంచపాండవుల్లాగా 5గురే, కానీ తర్వాత కర్ణుడిలాగా ఈ మాధురు గారు వేరే చోటు నుంచి వచ్చి చేరి మేము 6గురం అయ్యాం. లేకపోతే ముందు 5గురు పచ్చగా పంచపాండవులం అనమాట. తర్వాత వేరే వాళ్ళు రావటం జరిగింది. అయితే మాకు ఈ నందకిషోరుడు వచ్చిన తర్వాత మాకు ఈ యొక్క గ్రూపు, ఈ నుక్కడ్ ఒక రకంగా గట్టిపడింది. అందరం కలిసి వాళ్ళ ఇంట్లో కలవటం, లేకపోతే లలితరామ్ ఇంట్లో కలవటం, లేకపోతే ఇంకో వాళ్ళ ఇంట్లో కలవటం, ఇది సాగుతూ వస్తుంది. ఈ 6 పక్షులు ఎవరు అని అంటారేమో, వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత నేను వాళ్ళ గురించి చెప్పడానికి తర్వాత చెప్తాను. ఒకటి, వయసును బట్టి ముందుగా 6 రీతులు రావాలి. పెద్దవాళ్ళని గౌరవించటం మన సంస్కారం, మన సంప్రదాయం. మాథుర్ గారు, నందకిషోర్ మాథుర్. 2, జయంత్ కుమార్, మహేశేఖర్. 3, కుసుంబ వెంకటరామారావు. తర్వాత అది ఇప్పుడు ఊరికి వాడు చేయెత్తారు చాలు, మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు. प्रहलाद किशोर माथुर. बोले तो क्या है? ప్రహ్లాద్, ఆయన ప్రహ్లాదుడు. కిషోరం కూడా మళ్ళా మాధుర్యం అనేటువంటి ఆ మాధుర్లో మాధుర్యం ఉంది. ఆయన అందరికంటే అగ్రజుడు ఈ ముఠాలో. తర్వాత వయోభారంతో కాస్త రెక్కలు విప్పడం తక్కువైంది ఈ మధ్య. కానీ పూర్తిగా అడగపోయినా కూడా నేనే మొనగాడిని అని అనుకుంటాడని మేము అనుకుంటాం. వీరి పూర్వజులు ఎప్పుడో అల్వార్ రాజస్థాన్ సమయంలో ఎప్పుడో వచ్చిన వాళ్ళు అనమాట. పోతే కుసుంబ వెంకటరామారావు, ఇంద్రకన్, అక్కడి నుంచి వచ్చారు ఆయన. తర్వాత నేను
ఖమ్మం జిల్లా నుంచి జియోగ్రాఫికల్గా తెలంగాణ, కల్చరల్గా ఆంధ్ర, సరిగా తెలంగాణ మాట రాదు, ఇంగ్లీష్ పోరు, ఉర్దూ రైదు, అయినా కూడా వచ్చి ఏదో వాళ్ళు ఇచ్చిన ఆశ్రయంతో ఇక్కడ నేను కూడా నిలదొక్కున్నాను. ఇకపోతే మాకు ఈఎల్ఎన్ రెడ్డి గారు నికారసైన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి 16 అణాల రైతు మా రెడ్డి గారు. తర్వాత రామచంద్రరావు గారు అని 16 అణాల కారణం. ఆయన పూర్తిగా రామచంద్రరావు అంటే కాదు, ఆయన పండరి రామచంద్రరావు పునూరుపల్లి అంటేనే అది పూర్తి పేరు అవుతుంది. లేకపోతే సత్యనారాయణ గారు ప్రాంతం చూడడానికి ఆంధ్రుడైనా కూడా ఆయన మాలో తెలియకుండానే కలిసిపోయాడు, మిక్స్ అయిపోయాడు. ఆయన ఓపీనయ్యర్ గారు చెప్పినట్టు పాట విని అంత ముగ్ధులవుతున్నాడు అంటే ఆయన ఆంధ్ర వాడని నేను ఎప్పుడూ అనుకోను. అందుకని ఆయన మాలో కలిసిపోయాడు. ఆయన కలిసినప్పుడు ఎప్పుడు కూడా సత్యనారాయణ గారిని ఒక్కడిగా మనం చూడలేం. సత్తిగాడు అంటాము. సత్తిగాడు అనగానే ఇంకో డూ రావాలి. ఎవడు వాడు? రంగడు. ఈ రంగడు అనేవాడు కూడా రావాలి. ఈ రంగడు 10 రోజులు రాయపర్తిలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇంకెక్కడెక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు. అటువంటి వ్యక్తి 4 ఉంటే ఒక సమాజాన్ని ఏర్పాటు చేస్తాడు, ఒక 3 ఉంటే వాళ్ళతో ఉపన్యాసం ఇస్తాడు, ఏదో సమితి ఏర్పాటు చేస్తాడు. ఇటువంటి ఎంటర్ప్రైజింగ్ తత్వం కలవాడు మనవాడు. అయితే ఈ ఈ ఈ ఈ 6 వ్యక్తులు చాలా ఎక్కువగా కలవటం, కలిసి ఉండటం, అసలు ఎప్పుడు ఎట్లా కలిశారో నాకు ఆలోచించినా కూడా గుర్తు రాలేదు. ఎప్పుడు నేను మధుసూదన్ రాజు అనే అతన్ని కలిశాను. వీళ్ళు ఎవరిని నేను కలవలేదు ఫస్ట్ ఇయర్లో, నాకు ఎవరు తెలియదు. కానీ తర్వాత ఎట్లా దగ్గర అయ్యామంటే, ఒక జాతి పక్షులన్నీ ఒక చోట చేరతాయి, అందరూ వచ్చి చేరరు, అందరూ మనకు కలరు. తర్వాత భగవత్ సంకల్పం, ఏ వ్యక్తి ఎవరితో ఉండాలి, ఏ స్త్రీ ఎవరితో జీవించాలి, ఇది అక్కడ నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, 59 సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం. అరమరికలు లేవు. ఒకరి గురించి ఒకరికి ఏ విధమైనటువంటి అసూయ కానీ, ద్వేషం కానీ, కంప్లైంట్ కానీ లేదు. హాయిగా నవ్వుతూ ఉంటాం, జోకులు వేసుకుంటాం, హాయిగా జీవితాన్ని గడుపుతున్నాం. ఈ పక్షుల జీవితం ఇలాగే నీలి ఆకాశంలో ఎగురుకుంటూ ముందుకు సాగిపోవాలి, అనంత యాత్ర చేస్తూ మేఘాలు దాటి ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరి గురించి 4 ముక్కలు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మొదలు మాథుర్ గారు. వారు ప్రహ్లాద్ కిషోర్ మాథుర్. ప్రహ్లాదుడు అంటే భక్తికి, కిషోరం అంటే కోపం వచ్చినప్పుడు ఆయన అందరి మీద కిషోరమే అవుతాడు. 2 ఆయన మాథుర్. ఆయన మాధుర్యం ఉంది, చాలా తీయగా మాట్లాడతాడు, చాలా మర్యాదగా మాట్లాడతాడు. కాబట్టి ఆయన పేరుకు తగ్గట్టుగా ఆయన ఉంటాడు. అయితే ఆయన తర్వాత వచ్చినా కూడా వయోభారం వల్ల, వయస్సును బట్టి ఆయనకి మేము గౌరవం ఇచ్చి అగ్రజుడిగా ఆయన నిలబెట్టడం జరిగింది. అయితే వీరి పూర్వజులు ఎప్పుడో అల్వార్ రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. అప్పుడు నిజాం పిలిపించాడు, వీళ్ళేదో బాగా తెలియగల వాళ్ళని. అంటే అప్పుడు తెలంగాణ వాళ్ళు ఇంకా తెలివి తక్కువగా ఉండేవాళ్ళు, అందుకని వీళ్ళని పిలిపించారు. ఎందుకంటే మాధురులు కాయస్థులు పెద్ద తెలివిగల వాళ్ళు ఏం కాదు. 10 కాయస్థ మిలికే ఏక ముల్లి హుఖాడ్ నై సకే అని అంటారు. కాబట్టి వీళ్ళని తీసుకొచ్చారు. వీళ్ళు ఏంటి, 2 వృత్తులు, అయితే డాక్టరు లేకపోతే IAS, ఒక్క మన ప్రహ్లాద్ కిషోర్ తప్ప. అయితే వీరు ఎవరిని చూసినా మీరు ఈ 2 వృత్తుల్లోనే కనపడతారు వాళ్ళు. అది అయితే ఈ ముఖ్యంగా ఆతిథ్యం ఇవ్వటంలో ఈ కాయస్థ కులం అందరూ కానివ్వండి, ముఖ్యంగా ప్రహ్లాద్ కిషోర్కి అదొక ప్యాషన్, దిట్ట. ఎంతమంది అయినా సరే ఇంటికి వస్తే చాలా ప్రేమగా, చాలా చక్కగా చేస్తుంటారు. కాకపోతే ఆయన నాలాగే గుర్తింపు లేని ఒక హస్త కళాకారుడు. చక్కని బొమ్మలు వేస్తాడు, కానీ ఎవరు గుర్తించలేదు, ఎవరికి తెలియదు, కానీ చక్కగా వేస్తాడు. ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, దేవుళ్ళ బొమ్మలు వేస్తాడు. ముఖ్యంగా గణపతి కానివ్వండి, హనుమంతుడు కానివ్వండి, చేతితోటి వేస్తాడు. ఆయనకి వయోభారం వల్ల తన పేరు తప్ప మిగతాది ఏది తొందరగా గుర్తురాదు. తర్వాత ఆలస్యంగా వస్తున్నప్పుడు పేరు మర్చిపోతాడు. కొంచెం ప్రాబ్లం ఉంది. అది ఎందుకనంటే ఆయన వయసులో మనం కంటి చూపు పోతుంది, చెవులు వినపడటం పోతుంది, స్వరం పోతుంది, మోకాళ్ళు వంగవు, మూత్రం మోకాళ్ళ మీద పడుతుంది,
ఇవన్నీ చూస్తే ఆయన ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయనకు ఒకటి ఏంటంటే ఎక్కువ వర్రీ. ఆ వర్రీ అనేది, వర్రీ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్ ఇన్ ది ప్రాబ్లం. అంటే ప్రాబ్లంని చిలకకు పాలు పోసి పెంచినట్టు పెంచుకుంటూ పోతుంటే వచ్చేదే వర్రీ. దానివల్ల దాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేస్తామో అది మన ఏం చేయదు. అది లేకుండా ఈ ప్రపంచం అంతా కూడా మాతృగారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది అనేటువంటి భావన ఆయన దాన్ని బాగా పెంచుకున్నాడు. దాంతో ఆయనకు తక్కియా కలం వర్డ్ ఉంది, బాబీజీ ఉంది కాబట్టి చెప్పట్లేదు, లేకపోతే పెద్దానికి అదొక వర్డ్ వాడతాడు. ఎందుకంటే వీళ్ళు ఆయనకు తెలుసు ఆ విషయం. అది ఎందుకంటే ఆలిజా కోట్లాలో ఉండటం వల్ల, తురుష్కులతోటి సహవాసం చేయటం వల్ల, బాల్యం, కౌమారం, యవ్వనం మూడు ఆ పాత బస్తీలో గడపటం వల్ల వాటి ప్రభావం ఈయన మీద చాలా తీవ్రంగా చూపించింది. అందుకని ఇప్పుడు ఏదో కొంచెం తెలివి ఒకంత లేని అన్నట్టు ఇప్పటికి వచ్చిన తర్వాత కాస్త తెలుగు వాళ్ళలో కలిసి తెలుగు మాట్లాడుతూ ఆ విధంగా కొంచెం మెలకువ వచ్చింది మనిషికి. అప్పుడు ఆ ఇంటికి పోవటమే కష్టం ఉండేది, ఆ ఇల్లు గుర్తుపట్టడమే కష్టం ఉండేది. అయినా కూడా పాపం ఇల్లు గుర్తుపట్టేవాడు, ఇంటికి వెళ్ళేవాడు. కానీ వేరే ఎవరి తలుపు ఇంతవరకు తట్టినట్టు ఎప్పుడు కంప్లైంట్ రాలేదు. కాబట్టి ఆయన చాలా ఉదాత్తుడు, చాలా ప్రేమ పడతాడు. ఎవరు పోయినా కూడా వాళ్లకు చాలా సేవ చేస్తాడు. కాబట్టి ఆయన, మీరంతా అనుకోవచ్చు ఆయన పని అయిపోయిందని. ఆయన పని అయిపోతే అమెరికా ఒంటరిగా వెళ్ళగలడు, ఒంటరిగా రాగలడు. అంటే అర్థం ఏంటి? అదే కన్ఫర్మేషన్. అమెరికా ఒంటరిగా వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రాగలుగుతున్నాడంటే, ఏ విజయవాడ పోకుండా లేకపోతే ఏ రష్యానో పోకుండా వస్తున్నాడంటే ఆయన చక్కగా ఉంది, ఆయనకి ఆరోగ్యం బాగుంది, మెంటల్ స్థితి బాగుంది. ఆయన ఇంకో 10 కాలాల పాటు ఇట్లనే మనతో గడిపి మనకు ఆ సాహచర్యం అందించాలని నేను భావిస్తాను. అదే ఒంటరిగా పోయేటప్పుడు కూడా ఒంటరిగానే ఇప్పుడు ఆయన దగ్గర లగేజ్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎవరు అంత ఏమి ప్రయోజనం ఏమి ఉండదు. అది అందుకనే, ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ మనలాంటి వాళ్ళు, మనమంతా ఎగ్జిక్యూటివ్ చేసిన వాళ్ళం, ఒక టూర్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ రాత్రి అక్కడ ఒక అమ్మాయిని ఎంగేజ్ చేస్తాడు, $200. సరే ఒప్పుకుంటాడు, అవుతుంది, ఆ రాత్రి గడుస్తుంది. వచ్చి సెక్రటరీ చెప్తాడు, ఆమెకు $200 చెక్కు పంపించు అని. అంటే ఏ అకౌంట్లో వేయాలి మేడం సారు అంటుంది. ఏం లేదు, అపార్ట్మెంట్ రెంట్ తీసుకున్నాను నేను, దాంట్లో వేయాలి. సరే అని వేస్తే అంటాడు, ఒక $100 చెక్ ఇచ్చే చాలంటాడు. ఆ $100 చెక్ మీద పైన ఒక చిట్టి పెడతాడు ఇతను. ఏమంటాడంటే, నువ్వు నీతో 200 ఒప్పుకున్నప్పుడు ఈ అపార్ట్మెంట్ కొత్తది, ఎవరు ఇంతకుముందు ఉండలేదు అన్నావు, కానీ అట్లా లేదు నేను చూసే వరకల్లా. 2, ఇది చాలా వేడిగా ఉంటుందన్నావు కానీ పిచ్చి చల్లగా ఉంది. 3, చాలా తిరుపుగా చక్కగా ఉంటుందన్నావు కానీ పెద్ద హాలు అంతా ఖాళీగా ఉంది. అందుకని నేను ఎట్లా ఇస్తానని 100 పంపిస్తున్నాను అంటాడు. ఆమె తెలివి తక్కువది కాదు కదా, ఆమె వెంటనే రాసి పంపిస్తుంది. ఏమని? ఇంత అందమైన ఇల్లు ఖాళీగా ఉంటుందని ఎట్లా అనుకున్నావు నువ్వు పిచ్చోడా? 2, అసలు నీకు స్విచ్లు ఎక్కడ వేయాలో ఎక్కడ ఆఫ్ చేయాలో తెలియనప్పుడు వేడి ఉందా చదువుందా ఎట్లా తెలుస్తుంది చెప్పు, నేనేం చేస్తాను దానికి? 3వది, హాల్ చాలా పెద్దగా ఉందన్నావు, నీ దగ్గర లగేజ్ తక్కువ ఉంది. నీ లగేజ్ బాగా ఉంటే హాల్ సరిపోయేది. అందుకని ఆయన ఇప్పుడు ఆ భయమేం మీరు పడక్కర్లేదు, ఒంటరిగానే వెళ్తాడు, ఒంటరిగానే వస్తాడు, లగేజ్ తీసుకెళ్ళి. ఇకపోతే 2వ పక్షి, ఇది గరుత్మంతుడు లాంటి వాడు. అది మన మూలాలు మహారాష్ట్ర అయినప్పటికీ ఉండటం మాత్రం ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పెరిగాడు, చక్కని తెలుగు మాట్లాడతాడు. జయంత్ కుమార్ మైసేకర్. మైసేకర్ అంటే ఈ మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళందరికీ చివర కర్ర అని ఉంటుంది. కర్ర అంటే ఏంటి? చెయ్యి, పని చెయ్యి అని, చెయ్యి అని ఉంటుంది. నేను మా ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక అతను ఉండేవాడు, అతని పేరు గుట్కేకర్. అక్కడ ఈ ఆడవాళ్ళందరూ టైపిస్ట్ వాళ్ళంతా వాడిని బాగా ఏడిపించేవారు. గుట్కేకర్
యా బయటకే కర్ లేకిన్ కర్ అది ఆ విధంగా ఉండేదన్నమాట. ఆ నేను బొంబాయిలో పనిచేసేటప్పుడు అది చాలా చాలా మంది అట్లాంటి వాడు ఉండేవాడు. అందరి పేర్లలో కూడా చాలా మంది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మహేశేఖర్ అంటే మహేశేఖర్ లో ఉండేవాడానికి అట్లా కాదు. గోరేగాంకర్ అంటే గోరేగాంలో ఉండేవాడు కాదు. ఎక్కడి నుంచో గోరేగాంకి వచ్చినవాడు అనమాట. అట్లా గోరేగాం నుంచో అక్కడికి వచ్చినవాడు. కొత్తగా ఆయన పేరు తెలియదు, అతను ఎవరో తెలియదు, అడగలేము. అందుకని వ్యవహారంగా ఏమంటారంటే ఎక్కడి నుంచి వచ్చాడంటే గోరేగాం నుంచి వచ్చిన వ్యక్తి, లేదా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, ఖమ్మం నుంచి వచ్చిన వ్యక్తి, అదే కారణం. ఆ విధంగా అనేవాళ్ళు అనమాట. అయితే జయంత్ కుమార్ చెప్పాలంటే మహాభారతంలో భీష్ముడు లాంటి వాడు. అంటే వయస్సును గురించి కాదు, వయస్సును గురించి కాదు, ఆయనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం, న్యాయ నిబద్ధత, తర్వాత ఆ నాయకత్వ లక్షణాలు, కరెక్ట్. మాటలు లేకుండా, మాట్లాడకపోవటాన్ని ఆయుధంగా వాడుతూ ఆయన అందరినీ మెప్పుకుంటూ ఆయన మాటను కాదనేవాడు ఎవడు లేడు. ఆయన అడగందే ఎవరు ఈ టీంలో పని చేయరు. ఈ టీంకి ఆయన భీష్ముడు లాంటి వాడు. కాబట్టి ఆయన చెప్పినట్టే జరుగుతుంది. కాబట్టి ఆయన వయసులో కాదు, విఘ్నతలో బృందానికి మగుటం లేని మహారాజు ఆయన. ఆయన మాటను ఇంతవరకు కాదన్న వాళ్ళు నేను చూడలేదు. ఇక రెడ్డి గారు అయితే మీకు తెలుసు, పూర్తిగా సరెండర్ అయిపోయారు. ఆయన ధృతరాష్ట్రం లాంటి వాడు, తప్పదు. కాబట్టి జయంత్ కుమార్ మహారాష్ట్రియన్ గా ఉన్నప్పటికీ కూడా చక్కని తెలుగు పురాణ గ్రంథాలన్నీ చదివాడు. ధర్మం, న్యాయం, నీతి, చాలా మందిని కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడతాడు, అమెరికా పోతే అక్కడ మాట్లాడతాడు. నాకన్నా ఎక్కువ సంస్కృత పద్యాలు అవి వచ్చినవాడు. అటువంటి వ్యక్తి బయటికి కనపడు, నివురు కప్పిన నిప్పు. చాలా జాగ్రత్తగా ఉండాలి అతనితోటి. ఏది ఎలా ప్రవర్తించాలి ఉంటే అతను నమ్ముకుంటే మిమ్మల్ని నీకు ఆయనకు సిద్ధాంతం ఏంటంటే ఒకటే, ఏం చెప్తాడంటే నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఈ లైఫ్ చాలా ఈజీ లైఫ్, అన్కాంప్లికేటెడ్. కానీ మనమే దీన్ని కాంప్లికేట్ చేస్తాం. మీరు చింత లేని జీవితం, చింతలు తెచ్చుకొని మీరు పాడు చేసుకుంటారు. ఎందుకు? డిటాచ్డ్ అటాచ్మెంట్ అనేది ఆయన పాటిస్తాడు. కాబట్టి ఇటువంటి వేదాంతం ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళా సోమరసంలో సోమరసం ఉంది, కామరసంలో కామరసం ఉంది, తామరసంలో తామరసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్ని గుణాలు ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడే ఆ మీటలు నొక్కేటువంటి నైపుణ్యం కల వ్యక్తి జయంత్ కుమార్. నేను చాలా దగ్గరగా చూశాను ఆయన్ని. కాబట్టి మనకు ఈ టీంకి ఆయన సేవలు, ఆయన నాయకత్వం చాలా అవసరం. ముందు రానున్న తరాల్లో కూడా, రానున్న కొద్ది సంవత్సరాలు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండి మనకు ఈ నిర్ణయాలు తీసుకుంటారు. మనకు హాయి ఉంది. ఆయన 5వ తారీఖు అంటే 5వ తారీఖు. ఇకపోతే తర్వాత వచ్చినటువంటి పక్షి ఇంద్రకన్ అనే గ్రామం నుంచి వచ్చాడు. ఆయన పేరు కుసుంబ వెంకట రామారావు. రావు అని పిలుస్తారు అందరూ. ఇక్కడ ప్రాంతంలో వారందరికీ, ఈ సర్కిల్స్ లో రావు అంటే ఆయనే. కానీ మిగతా ప్రాంతంలో, దేశ విదేశాల్లో రావు అంటే నేను. ఎందుకంటే నేను డాక్టర్ రావుగా నా పేరు డాక్టర్ రావే, వేరే ఏం లేదు. పాండు, నన్ను పాండు అని పిలిచే వాళ్ళలో మీరు ఒకడు, కొద్ది మందిలో మీరు కొంతమంది. నా ఫ్యామిలీ తర్వాత, పేరెంట్స్ తర్వాత అది కూడా. కాబట్టి రావు, డాక్టర్ రావుగా నేను అయినా కూడా ఇక్కడ చూసినప్పుడు నేను కూడా రావు అని పిలుస్తాను. అయితే రావు నేను కొన్నాళ్ళు కాలేజీలో చదివే సమయంలో దాంపత్య జీవితం గడిపాం. భార్యాభర్తలాగా పోట్లాడుకున్నాం. ఎంత పోట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకోపోయినా, ఎంత గిరికెజ్జాలు పెట్టుకున్నా, మర్నాడు తాజ్మహల్, నారాయణగూడ తాజ్మహల్ హోటల్ దగ్గరనో, ఆ మూలం ఉన్న గాయత్రి భవన్లోనో మళ్ళీ ఒక ట్రూస్ ఏర్పడేది. మళ్ళీ బయలుదేరిపోయేవాళ్ళం. ఎప్పుడు విడిపోలేదు. 3-4 సంవత్సరాలు అట్లాగే గడుపుకుంటూ వచ్చాం కాలేజీ అయిన దాకా. తర్వాత చూడటానికి శరీరంలో కానీ, మనిషిలో కానీ, మనసులో కానీ ఏ మార్పు లేనివాడంటే రావొక్కడే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా ఉన్నాడు, అట్లాగే ఉన్నాడు, ఉంటాడు కూడా. నిర్భయుడు, నిర్దయుడు.
ఆయన ఎవరికి భయపడడు. అట్లా ఉండి కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి ఏమంటాడంటే విరిచి పడేస్తానంటాడు. నిజమే అనుకుంటారు వాళ్ళు. అటువంటి ధైర్యం కల వ్యక్తి. తర్వాత ఎవరిని లెక్క చేయడు. పశు వైద్య శాఖలో పనిచేసేటువంటి అదృష్టం ఆయనకు కలగలేదు, ఆయన చేయలేదు. ఎందుకంటే పశు వైద్య శాఖలో ఫీల్డ్లో పనిచేయటం అనేది ఒక పెద్ద బడిలో పనిచేసినట్టు. అది ఒక పెద్ద బడి, ఒక చక్కని అనుభవం అవుతుంది. అది అంత మరుగున పడిపోయింది అంతా. రావంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అశోక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబి వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. ఇట్లా ఆ ముద్ర పడిపోయింది. కానీ దానిలో వచ్చేటువంటి అనుభవం, దానిలో కలిగేటువంటి దాంతో వచ్చే పేషెన్స్, అవి వేరే ఏ ఉద్యోగంలో రావు. అది కాబట్టి రావుక అదృష్టం లేదు, లేకపోయినా కూడా పర్వాలేదు. మంచి నేర్పరి, హాస్య రస స్వాదకుడు, మంచిగా హాస్యం మాట్లాడతాడు. తర్వాత ఆయన అర్ధ భారతీయుడు. అంటే 6 నెలలు అమెరికాలో ఉంటాడు, 6 నెలలు ఇక్కడ ఉంటాడు. 6 నెలలు అక్కడ ఉన్నప్పుడు ఏం చేయడు, 6 నెలలు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయడు. కాబట్టి ఆయన హాయిగా ఏ విధమైనటువంటి చీకు చింత లేకుండా సుఖంగా గడుపుతున్న వ్యక్తి. అది తర్వాత ఆయన ఎప్పుడు చూసినా ఉత్సాహంగా ఉంటాడు, ఉత్తేజంగా ఉంటాడు. జీవితం పట్ల ఎంతో ఆసక్తి, మక్కువ. మంచి మిత్రుడు, ఏ విధానికి ఏ మాటకి ఆ మాట, చాలా మంచి మిత్రుడు. ఇకపోతే ఆయన అనుకున్నప్పుడు పక్కన వచ్చేది లక్ష్మీనరసింహారెడ్డి గారు. లక్ష్మీనరసింహారెడ్డి గారు అనేది మనం అంటుంటాం రెడ్డి, మేము రెడ్డి అనే పిలిచేవాళ్ళం, ఏమయ్యా రెడ్డి అని. ఆ రెడ్డి పోను కొద్దిగా రెడ్డి గారయ్యా. ఈ మిగతా సర్కిల్స్ లో ఈఎల్ఎన్ గా ప్రసిద్ధి చెందాడు. ఈఎల్ఏను అంటే నాకు అది గుర్తొచ్చేది, ఈఎల్ఎన్ అంటున్నాడా అని. ఈఎల్ఎన్ అనేవాడు. ఏమి ఈయలేడు ఈయన అనేది. నికార్సైన గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు. ఆయన చేతి వంట తిన్నాం మేము, అంటే ఆయన ఉప్పు తిన్నాం. కాబట్టి ఆయన కృతజ్ఞులం ఎప్పటికీ, జీవితాంతం. వండి పెట్టాడు. ఒక కష్టతరమైన జీవితం గడిచినప్పటికీ సంతోషంగా మాకు ఆ టొమాటో రైస్ తోటి కలిపి పెట్టి పంచుకొని తినేవాళ్ళం ఉన్న దాంట్లో. కాబట్టి రెడ్డి గారు మర్చిపోయినటువంటి వ్యక్తి కాదు. ఆయన శరీరారు నీకెవరు, సిరిలోన గాని మగ సిరిలోన గాని, మగ సిరిలోన అందుకని ఆయన అన్ని విధాలా ఇది. కాకపోతే తర్వాతి కాలంలో ఇంతింతై ఒటుడింతై తుదకు తానింతై అన్నట్టు ఎంతో ఎత్తు ఎదిగిపోయాడు. ఏ విధంగా ఎదిగాడు, కష్టంగానే ఎదిగాడు. కానీ ఒక రకమైన చాకచక్యంతో అందరికీ అందకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అయినా కూడా ఆ గ్రామీణ జీవిత పద్ధతులు, వాటిని ఎప్పుడు కూడా ఆయన కత్తి విడిచి సామ చేయలేదు. అదే విధంగా ఉంటాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఉన్నది నిజం చెప్తాడు. తర్వాత ఆయన ఒక రకమైన మిత్రులు అంటే చాలా ప్రీతి గలవాడు. ఎక్కువగా కలవకపోవచ్చు అందరినీ, కానీ రెడ్డి గారు అంటే ఇప్పుడు మాకు రెడ్డి, ఇప్పుడు రెడ్డి గారు. అయితే ఆయనకు ఎక్కడి నుంచో ఒక బిరుదు తీసుకొచ్చి మా జయంత్ కుమార్ గారు ప్రేమతోటి ఆయనకి రాజా గారా దొరవారు పెట్టాడు. మరి ఏ దేశానికి దొరవారా కానీ మొత్తం మీద సూట్ అయింది. ఎందుకు సూట్ అయింది అని అంటే, దొరవారు అంటే ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి, దొరవారికి ఉండవలసినవన్నీ ఉన్నాయి. కాస్త ఒక బండి, ఒక మొండ, ఇవన్నీ ఉండాలి కదా, అన్నీ ఉన్నాయి, పర్వాలేదు. అందుకని మనవాడు దొరవారం ఆ విధంగా పెట్టుంటాడు. ఇప్పుడు ఆయన ప్రపంచం అంతా భూములు, ప్లాట్లు, ఇళ్ళు, అప్పులు ఇవ్వవలసిన వాడు, ఈయన ఇవ్వవలసిన కాదు, ఈయనకి ఇవ్వవలసిన వాళ్ళు వాళ్ళని చేంజ్ చేసుకోవటం, వీటితోటి హాయిగా అదే పాస్ టైంగా కాలం గడుపుతూ ఉంటాడు. పొద్దున్న లేస్తే వాడికి ఫోన్ చేసి డబ్బులు ఇచ్చావనుకొని హాయిగా ఉంది. అదొక పని. ఇప్పుడు ఏ పని లేకపోతే ఏం చేస్తాం చెప్పండి.
ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక యాక్టివిటీ అనేది మనం పెట్టుకోవాలి. ఆయన పెట్టుకున్నది ఏంటంటే కొంచెం ఎంటర్ప్రైజింగ్ యాక్టివిటీ, తర్వాత సెటిల్మెంట్స్ చేసేటువంటి శక్తి ఉంది. ఎటువంటివన్నీ మన దగ్గర దమ్ము లేనప్పుడు ఆయన చేసి పెట్టేటువంటి శక్తి ఉంది. ఆ మెళకువ అది ఎట్లాగో పట్టుకున్నాడు. అది టెండన్ అంటారు కదా, ఆ టెండన్ పట్టుకున్నాడు. కాబట్టి ఆయనకి జీవితంలో ఇక ఎదురు లేదు. హాయిగా వెళ్తాడు, హాయిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, కుటుంబం గురించి ఎక్కువగా బాధపడడు. నారింజ తోటలు ఉన్నాయి, అక్కడ కూడా మంచిగా అందరు గ్రామీణ జీవితం, అక్కడ ఉంటాడు హాయిగా. ఈ 2 నుంచి 5 వరకు పడుకునే ముఠా ఉంది కదా ఈ తెలంగాణలో, ఆ ముఠాకి ఈయన చక్రవర్తి. ఆ సమయంలో ఫోన్ చేస్తే మోడీ చేసినా కూడా నేను తీయను అంటాడు. మరి మోడీ 2 నుంచి 5 వరకు రోజు పడుకుంటే ఈ దేశాన్ని ఎవడు కాపాలి, ఎవడు పరిపాలన చేయాలి ఆలోచన లేదు. కాకపోతే అదృష్టవంతుడు, 2 నుంచి 5 వరకు పడుకునే ముఠాకి ఆయన వారసుడు, ఆయనే అసలు దానికి అధ్యక్షుడు. కాబట్టి ఆయన చాలా విశ్వాసపాత్రుడు, ఎవరిని మోసం చేసిన వాడు కాదు. ఉన్నమాట ఏదో ముఖాన్ అంటాడు, ముక్కుసూటి మనిషి. కానీ ఇన్ని ఉన్నా కూడా ఆయన ఇన్ని ఉన్నా కూడా ఒక్క విషయం నా దృష్టిలో ఇంకా అమాయకుడు. ఎందుకు అమాయకుడు అనేది తెలివి తక్కువ పదం కాదు, వీక్నెస్ కాదు. అమాయకుడు అంటే ఏ తప్పులు చేయనటువంటి వాడు, చాలా మంచివాడు, సహృదయుడు. కాబట్టి ఆయన అమాయకుడు, తప్పు చేయడం రాదు ఆయనకి. కాబట్టి ఆయన తోటి మేము ఆయన ఉప్పు తిన్నందుకు జీవితాంతం ఆయన కృతజ్ఞులుగా ఉంటాం. ఆయన మరి మిత్రులందరితోటి కలిసి ఇదే విధంగా ముందుకు ఈ టీంలో ఒక ముఖ్య వ్యక్తిగా ముందు జరగాలని నేను ఆశిస్తున్నాను. పోతే అంటే ఆయనకు ఇళ్ళు ఉన్నాయంటే ఏ ఇళ్ళు నాకు తెలియదు. మరి 2 ఇళ్ళు ఉంటే కొంతమంది వేరే ఏదో అంటారు. మరి 2 ఇళ్ళు ఉన్నాయో 3 ఇళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇళ్ళు ఉన్నాయి, వేరే ఇళ్ళు ఉన్నాయి. ఇకపోతే సత్యనారాయణ గారు, సత్తిగాడు అంటారు. ఆయన సత్యనారాయణ గారు అని పిలిస్తే ఆయన ముందు పలకడు, ఆయన ఎవరినో అనుకుంటాడు. సత్తిగాడు అనాలి. ఆయన ఉద్యోగాన్ని కళా పోషణని అతి నిబద్ధతతో పోషించారు. ఆయన ఏ విధమైన తేడా లేకుండా చాలా క్రమశిక్షణగా, చాలా జాగ్రత్తగా, చాలా భక్తి శ్రద్ధలతో చేశాడు నాకు తెలిసినంత వరకు. విలేజెస్లో ఉండి ఆయన ప్రొఫెషన్ కూడా చాలా లైక్ చేస్తారు, ఆయనకి చాలా గౌరవం ఉంది. అదేవిధంగా ఈ దీంట్లో ఏమాత్రం కూడా ఈ కాంప్రమైజ్ కాలేదు. ప్రేమపాత్రుడు, మనసులో ఏముందో మనకు తెలియదు, మనిషిలో ఏముందో తెలుసు, కానీ మనసులో ఏముందో ఎవరితో పంచుకుంటాడో మనకు తెలియదు. అది కేవలం రంగడి ముందే ఆయన పూర్తిగా ఓపెన్ అవుతాడు. ఓపెన్ ఏంటి, నేకెడ్ అవుతాడు. అయితే ఒక విధంగా సత్తిగాడు రంగడిని కంట్రోల్ చేయకపోతే రంగడు ఈ రోజు ఇక్కడికి రాకపోయాడు. ఆ విధంగా ఆయనతో కలిసి ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరూ జంట పక్షులు. తర్వాత ఆయన సున్నితమైన మనసు గలవాడు. ఆయన మనసు కంటే సున్నితం ఆయన కళ్ళు. ఒక కళ్ళ ఆపరేషన్కి 2 సంవత్సరాలు దాదాపుగా దాని గురించి బాధపడుతూ, దాని గురించి మాట్లాడుతూ అదే ధ్యాసలో ఉన్నటువంటి వ్యక్తి సత్యనారాయణ గారు. ఇంకెవరిని మనం చూడం. ప్రతివాడు 10 రోజులు, నేను 5 రోజుల్లో బయటకు వచ్చేసాను. కాబట్టి ఆయన ఆంధ్ర ప్రాంతపు వాడైనప్పటికీ ఓపీ నయ్యర్ బాణీ చేసినటువంటి ఈ పాట, ఆయన దీవాన హువా బాదల్, ఆ పాట అర్థం కాకపోయినా చాలా ఎంజాయ్ చేస్తాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు. అంటే కొంచెం ఆ మాత్రం సంగీత జ్ఞానం ఉంది దాని మీద. కాబట్టి నమ్మకస్తుడు, మాలో కలిసిపోయాడు. ఆడు మనవడే. ఇకపోతే మనకు ఇక్కడ మనం వదిలిపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇక్కడ హోస్ట్
మన హోస్ట్ ఎవరు? లలితరామ్ బక్షి. బక్షి అని అంటే ఆయన ఏదో ఎవరిని పేరు బక్షి కానీ ఎవరిని భక్షించలేదు ఇంతవరకు. ఎవరిని భక్షించలేదు. ఆయన ఎక్కువ సమయం దేవాలయాల్లో, దైవ చింతనలో, తీర్థయాత్రల్లో గడుపుతూ ఉంటాడు. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ వింటుంటాడు. తర్వాత ప్రయోగాలు చాలా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువగా అంత పనికొచ్చేవాడు కాదు, ఎందుకంటే ఆయన ఒక చోట ఉండలేదు. ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగానికి పనికొచ్చే వాళ్ళలో సత్యనారాయణ ముఖ్యుడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికే ఎసరు పెట్టేటువంటి వ్యక్తి రెడ్డి గారు. వీరిద్దరు ఒకడు ఒకడు అది. అయితే ఈ లలితరామ్ మనకు ఆతిథ్యం ఇవ్వటంలో ఈ రోజే కాదు, ఇప్పటికి ఎన్నో రోజులు బట్టి. నేను చదువుకున్నప్పుడు కూడా ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ ఉండేది, అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఎప్పుడు ప్రయోగాలు చేస్తాడు. కొంచెం ఈ పూజలు, మాయలు వాడిని నమ్మేటువంటి గుణం కాదు. కాబట్టి కనపడిన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు, కనపడిన వాటిని నమ్ముతాడు, కనపడే దాన్ని మర్చిపోతాడు. నాకు సాధ్యమైనంత ఎప్పుడు వీలైతే అప్పుడు కలిసి ఆయన చెప్తూ ఉంటాను, దేవుడు బయట లేడు, గో నాట్ టు టెంపుల్, ఇట్స్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ 80 years బ్యాక్. గాడ్ ఈస్ హియర్ విత్ ఇన్ యూ, డోంట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్ ఎనీవేర్. వింటాడు పాపం, మంచి విద్యార్థిలాగా. కానీ మర్నాడు అడిగితే ఎక్కడికి వెళ్ళాడంటే ఏదో తీర్థయాత్రకి వెళ్ళాడంటాడు. పోనీ భక్తి ఆయన్ని ధైర్యంగా ఉంచుతోంది, చాలా సంతోషం, అంతకు మించి ఏం లేదు. కానీ చాలా ప్రేమ పడతాడు. తర్వాత ఎవరిని బాధించేటువంటి వ్యక్తి కాదు, ఎందుకంటే ఎవరిని బాధించటం అనేది హింసట. గాంధీ గారు అన్ని తప్పులు చేసి, అంటే మందు కొట్టాడు, వ్యభిచారానికి వెళ్ళాడు, సిగరెట్ పీకలు పీకాడు, మాంసం తిన్నాడు, చాలా బాధపడి నేను ట్రూత్ అంటేనే భగవంతుడని నమ్మాను, అట్లాంటి వాడిని నేను అబద్ధం చెప్పాను నా తల్లిదండ్రులకి, తప్పు చేశానని ఒక ఉత్తరం రాస్తాడు తండ్రికి. ఆయన చండ ప్రచండు, కొడతాడేమో ఏం చేస్తాడేమో అని భయపడుకుంటూ ఉత్తరం ఇస్తే, ఆ గాంధీ గారి తండ్రి ఆ ఉత్తరం చూసి 2 కన్నీళ్ల పొట్లు దాస్తాడు. అప్పుడు అనుకుంటాడు, ఎంత పీస్ఫుల్గా ఈయన ఈ కంప్లైంట్ తీసుకున్నాడు, నా ఉత్తరాన్ని ఎంత పీస్ఫుల్గా ఏమి చేయకుండా, ఇదే అహింస అంటే అనుకున్నాడు. ఆయన కొట్టుంటే హింస అయ్యేది, ఆయన కొట్టలేదు కాబట్టి ఇది అహింస అంటే అని. జంతువులను చంపటం కాదు, ఎవరిని ఏ విధంగా చూపులతో కానీ, మాటలతో కానీ, సైగలతో కానీ, చేతలతో కానీ బాధ పెట్టకుండా ఉండటమే అట్లాంటి గుణం ఉన్నటువంటి వాడు లలితరామ్ బక్షి. తర్వాత ఇకపోతే నేను పాండురంగారావు, అంటే నేను ఏదో ఒకరోజు ఇట్లా అనాల్సి వస్తుంది అనుకొని నేను రాజకీయాలు ఎదిగాను. పాండురంగారావు అనే నేను స్పెషల్ కేసు అని మొదలు పెడతారు, ఏది ప్రమాణ స్వీకారం అప్పుడు. కానీ అదేం జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల్లో పనిచేశాను. నాకు ఈ నిబద్ధత, నిజాయితీ, సంస్కృతి, సాంప్రదాయం, నిష్ఠ, అనుశాసనం, ప్రజాహితం, జనహితం, దేశ సేవ, ఇవన్నీ నేను పిచ్చివాగుడు వాగుతుంటే మన టీంలో వాళ్ళందరూ నన్ను పిచ్చివాడు అనుకున్నారు. పిచ్చివాడు అనుకొని నన్ను దగ్గరికి రానియలేదు కానీ దూరం చేయలేదు. అయితే అదొక వ్యసనం. కానీ నాకు తెలిసినంత వరకు ఈ టీంలో ఉన్నవాళ్ళు వీటి గురించి తెలుసు, కానీ నాకంటే ఎక్కువ ప్రాక్టికల్గా ఉన్నవాడు. నేను వేరే ఏం పని చేయలేను కాబట్టి ఈ పని చేస్తూ వచ్చాను. నేను మా కుటుంబంలో నేను ఒక్కడనే ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ తీసుకున్నవాడిని. 24 గంటలు పనిచేస్తాను. నెలలో ఒక 2 రోజులు ఏమన్నా నిద్రపోతాను, కానీ నెలలాడు నిద్రపోను. ఇది నేను ఇప్పుడు చేస్తున్న ఒక వర్క్ కూడా తీసుకొచ్చాను మీకు చూపించడానికి. పంచతంత్రం మీద చేస్తున్నాను. అయితే అది నన్ను సంతోషపడుతుంది. ఒక కార్టూన్ చూశాను నేను ఒక చోట. కూర్చొని ఉంటాడు ఒకడు,
పైనుంచి అన్ని వేలాడుతుంటాయి, ఒక చింతకాయలు, మంటకాయలు, ఆకాయలు, కత్తిపేట, ఇవి ఇవి అని. ఒకడు వచ్చి ఏంటి అని చూస్తాడు. చూస్తే వాడు అంటాడు, ఏం లేదు, ఐ ఫీల్ హ్యాపీ. అవి ఉంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది అంతే. కాబట్టి అది మనకు హ్యాపీ ఇస్తుందో అది చేస్తూ పోతాం. కాలం నడుస్తూ పోతున్నది. అయితే ఈ కార్యక్రమాల పట్ల మీకు అవగాహన ఉంది లేకపోలేదు, కానీ ఎవరిని కూడా క్యాప్టివ్ సోషల్ వర్క్ చేయించలేం. సోషల్ వర్క్ అనేది కొంత త్యాగం కావాలి, ఆ చింతన ఉండాలి, ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి. దానికోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ పర్పస్. ఒక పర్పస్ లేకుండా నేను అనుకుంటాను, నేను వచ్చి తిని పిల్లలు కానీ ఒకరోజు పడుకొని ముసలితనం వచ్చి చచ్చిపోవటం కోసం నేను ఇక్కడికి రాలేదు. గాడ్ హ్యాస్ సెంట్ మీ ఫర్ సంథింగ్ ఎల్స్. ఐ హ్యావ్ టు ఫినిష్ దట్. ఐ వాంట్ టు లివ్ 90 years and next 15 years I will do something and go. I leave something for my children. అప్పుడే నా మనవడు మనవరాళ్ళు నా ఫోటోని వాళ్ళ వ్యాలెట్లో పెట్టుకుంటారు. అది నా ఉద్దేశం. కాబట్టి నా పిచ్చితనాన్ని భరించేందుకు మీకు ఇన్నాళ్ళు నేను చాలా కృతజ్ఞుణ్ణి. ముఖ్యంగా జయంత్ కుమార్కి ఏది చేసినా ఒక కాపీ పంపుతుంటాను, ఆయన చదవడం తెలుసు కూడా. అంటే దేవుడు వింటాడో వినడో తెలియదు, కానీ మనం పోతే ఎన్ని నీళ్లు చల్లుతాం, ఎన్ని అక్షంతలు వేస్తాం, ఎన్ని ఇది చేస్తాం. అట్లనే జయంత్ కుమార్కి ఒక కాపీ పడేస్తాను. చదవడు కాకపోతే చదవకపోయాడు ఆయన అనుకొని వదిలేస్తాను నేను, కానీ పంపుతాను తప్పకుండా. అది మా ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం. అయితే ఇకపోతే మనకు మిగిలిన వాళ్ళలో రామచంద్రరావు ఇక్కడ లేకపోయినా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సాత్వికుడు, కేవలం బయటికి సాత్వికుడు, లోపల కఠినమైన హృదయం గలవాడే. ఆయన 16 అణాల బ్రాహ్మణత్వం పూర్తిపుచ్చుకున్నవాడు. అది ఎప్పటి వరకు? కొద్ది రోజుల వరకు. ఎప్పుడైతే శాకాహారం మానేసి మాంసాహారం మీద పడ్డాడో ఆయన దానికి ఎండ్ లేకుండా దాన్ని అంచు చూశాడు. కానీ చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినవాడు, కష్టపడ్డాడు, కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారు. తర్వాత మన టీంలో ఎప్పుడూ మనతో పాటు ఉండేవాడు. రామచంద్రరావు ఇంతకన్నా వీళ్ళిద్దరి కన్నా కూడా, సత్యగాడి కన్నా కూడా గవర్నమెంట్ జాబు పనికొస్తాడు. ఏ డైరెక్టర్ చూసినా మహాప్రభావ్ అంటాడు. ఆ డైరెక్టర్ కూడా ఈయన్నే ఏమంటావు రామచంద్రరావు అంటాడు. అని సార్ అని. కాబట్టి ఆయన దానికి సరిపోయాడు. ప్రేమ పడతాడు, ఎక్కువగా ముందుకు రాడు, వెనక్కి పోడు. కాబట్టి ఆయన ఈరోజు ఇక్కడ ఉంటే వింటుండేవాడు, వస్తాడు మళ్ళీ ఆయన ఈ బాధలన్నీ మామూలుగా ఉండేవి. బాధ్యతలు కొన్ని నిర్వర్తించక తప్పదు. భర్త అంటే భరించేవాడు, ఈ కాస్త భరించాల్సి వస్తుంది ఆయనకి. వెళ్ళాడు, కానీ ఆయన తొందరలో ఆయన జీవితం, ఆయన కుటుంబం అంతా స్థిరపడి ఆయన ఆరోగ్యంగానే ఉండాలని కోరుకుంటున్నాం. లేకపోతే రంగడు గురించి ఎంత చెప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు నాకు. ఎందుకంటే మల్లెలు అంటే చక్కని వాసన, పూలు. వాడే మొదట్లో కొద్ది రోజులు ఓన్లీ మందు వాసన తప్ప మల్లెల వాసన అడగం. వాడు అంతులేని మందు తాగితే వాడు ప్రేమనగర్లో ఉంది కదా, బతకలేను, బతికితే తాగలేనని వాడికి అది పట్టుకుంది. రాజకీయాల్లో పోయి ఒక సర్పంచ్గా కొద్ది రోజులు పనిచేశాడు. ఇక్కడ ఎన్నో సంఘాల్లో సమావేశాల్లో ఉంటుంటాడు. కానీ మొత్తం మీద రెస్పాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి, స్నేహితానికి మంచివాడు, కొంచెం తెలివైన వాడు కూడా. అయితే కొంచెం దాన్ని సరైన మార్గంలో పెట్టకుండా కొద్ది రోజులు ఇటు అటు తిరిగాడు. ఇప్పుడిప్పుడే కాస్త కుటుంబ వ్యవస్థకి దోహదం చేస్తున్నాడు. వాడు బాగుపడాలి అంటే సత్యనారాయణనే బాధ్యత. అర్జునుడికి కృష్ణుడు ఎట్లనో సత్యనారాయణుడు ఆ విధంగా కృష్ణుడికి బోధ చేయాలి. కృష్ణుడు ఎప్పుడు అనుకునేవాడు అర్జునుడికి ఏం తెలియదని. యాక్చువల్గా అర్జునుడు కూడా అనుకునేవాడు, ఏమో చెప్తున్నాడు నేను పిచ్చోడు, నాకు ఆ మాత్రం తెలీదా. అయితే ఒక స్థాయిలో ఏం చెప్తున్నాడు అని ఇట్లా వేకెంట్ లుక్ పెడితే కృష్ణుడు అంటాడు, అర్జున కన్ఫ్యూజ్ అయ్యావా అంటాడు. అంటే గుడ్, బఫెలోస్ డోంట్ కన్ఫ్యూజ్ అయ్యావంటే నీకు బ్రెయిన్ ఉన్నట్లే, నువ్వు బఫెలో కాదు.
ఆ బాధ్యత నీది. ఆ బాధ్యత నీది. వాడిని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నీది. వీడిని మళ్ళీ తీసుకెళ్లే బాధ్యత కూడా నీది. రెండోది ఇకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళలో మనకు ముఖ్యమైన అశోక్. సినిమాలు చూస్తున్నారా ఇద్దరు కలిసి? అశోక్ వాడు ఇప్పుడు హిందీ బాగా చూసి అదే మరి పోతున్నాను వీడు మర్చిపోయాడు హిందీ. వాడు అశోక్ మనకు ఉన్న సంబంధం ఎక్కువ పాటలతోటి. అశోక్ తన ఇంట్లో ఒక అర్ధగంట ముందు బయలుదేరి మా రూమ్కి వచ్చి, మా రూమ్కి వచ్చినప్పుడు మా రూమ్కి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో రేడియో పెట్టేవాడు. వాడు అందులో పాటలు వచ్చేవి ఆ టైంకి. ఆ కరెక్ట్ టైంకి వచ్చేవాడు. ఈ లోపల మేము స్నానాలు గినాలు చేసి బయలుదేరే లోపల ఆ పాటలన్నీ విని తర్వాత మాతో కలిసి కాలేజీకి వచ్చేవాడు. అంత అంటే ఆ రోజులు అట్లాగే ఉండేవి. మేము పల్లెటూరులో ఉన్నప్పుడు 4 గంటలకు పోయి పాటలు నిలబడి పంచాయతీ ఆఫీసులో. అదే విధంగా ఆయన పాటలు వినేవాడు. చక్కగా పాడేవాడు. మంచి గాన సరస్వతి. అయితే చదువులో కూడా మంచి దిట్ట, మంచి తెలియగలవాడు. తర్వాత ఎవరిని ఎప్పుడు మర్చిపోలేదు. ఎక్కువగా రాసుకొని పోకపోయినా ఒకసారి బాంబే వచ్చాడు. వాళ్ళ బంధువుల్లో వివాహం అవుతుంది. నన్ను పిలిచి నన్ను కలుసుకొని నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. కేరళ వెళ్ళినప్పుడు మనం ఎక్స్కర్షన్లో అప్పుడు కూడా అశోక్కి చేశాడు. అయితే శాశ్వత సభ్యుడు కాదు, కానీ అతిథి సభ్యుడు. చాలా మంచివాడు, స్నేహితం చేయడానికి తగినవాడు, కళా రంగంలో మంచి పేరున్నవాడు, కళా పిపాసకుడు. కాబట్టి అశోక్, మీకు కూడా మీ కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవో ఉన్నాయో అవన్నీ తొలగిపోయి హాయిగా, మనకి జీవితంలో కావాల్సింది ఇప్పుడు కేవలం ఆరోగ్యం, హెల్త్. దానికోసం ఏదైనా చేయాలి. ఆ ఆరోగ్యం బాగుంటే అంత, మీరు సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటారు. అవి రెండు మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈ వయసులో ఇంకేమీ వద్దు. ఈ వయసులో డబ్బు వద్దు. ఒకవేళ డబ్బు మనల్ని కాపాడుతుంది అనుకుంటే ఈ పెద్ద పెద్ద ధనికులు ఉన్నారు కదా, హిందూజారు ఇలా ఎవరు చచ్చిపోయేవాళ్ళు కాదు. డబ్బు కాపాడదు, డబ్బు ఆపలేదు. మనకు కావాల్సిందల్లా మనశ్శాంతి, చక్కగా మంచి ఆరోగ్యం. అది Prahlad Kishore Mathur. I have come from a scratch and God is great to me. I have been progressing a lot because of the God grace. నేను డాక్టర్ కొండకల్ల శివయ్య నా పేరు. నేను ఉండేది సంగారెడ్డిలో. నేను 34 years సర్వీస్ చేసి సంగారెడ్డికి వచ్చేసాను. శివయ్య గారు మాకు ఒక 2-3 ఏళ్ల సీనియర్. నా గురించా? నా పేరు ఈఎల్ఎం రెడ్డి. ఈఎల్ఎం లక్ష్మీనరసింహ రెడ్డి అంటే తెలియదు ఎవరికి. అంటే నాదంతా రూరల్ బ్యాక్గ్రౌండ్, నాది సిటీ బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఐ కుడ్ మింగిల్ విత్ ఆల్ ది citizens of the city. So I am very much enjoyed with our company since the last 50 years. 50 years నుంచి కూడా బాగా అందరం కలిసిమెలిసి అప్పుడప్పుడు ఇట్లా గ్యాదరింగ్స్ అది ఇది. సో మన జీవితంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఉద్యోగం చేసినప్పుడు, చదువుకున్నప్పుడు, తర్వాత చాలా మంది వచ్చిపోయారు. కానీ ఆ వెటర్నరీలా మేము 5 పంచపాండవులు అనేవాళ్ళం. ఎప్పుడు కలిసి తిరిగేవాళ్ళం. పోయినా కాలేజీకి పోయినా, వచ్చినా, ఎక్కొట్టినా, అల్లరి చేసినా, అట్లా ఈ 50 years, I think 50 years అయింది అనుకుంటా. I'll tell you about myself. You just take my example. సో Like that, you have to say. గుడ్ అకేషన్ ఫర్ us. ఇంకా మన దాంట్లో ఇంకా ఇటువంటి జరుపుకోగలుగుతాం అనేది ఇదే బిగ్ క్వశ్చన్. కాబట్టి కాకపోతే నవ్వండి దెన్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్స్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్. Okay. థ్యాంక్ యూ. I am Dr. Lalit Ram. So my is always my duty conscious and sincerity, and very faithful to everybody. That's about it. I am Dr. Jayant. I am a good person. I always want to be a good person. Thank you. I am Dr. Angarao. I feel I am very lucky person. Yes.
డాక్టర్ వెంకటరామారావు నా గురించి అందరికీ తెలుసు, నేను చెప్పేది ఏం లేదు. హలో సార్, అది నా పేరు సత్యనారాయణ. థ్యాంక్ యూ, ఓకే ఇచ్చా. థ్యాంక్ యూ అందరికి. చాలా పాజిటివ్ గా ప్రజెంట్ చేసినందుకు, ఎస్పెషల్లీ పాండ్కి. ఇట్లానే అందరూ ఎప్పుడు పిలుస్తూ ఉండండి బాగా. ఎప్పటికీ లాభాలు వేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆ, ఓకే. Let me make my point very politely to all the members, all friends. Once, see, as usual, we were doing all these things without any restrictions.